T20 వరల్డ్ కప్ మొదలైపోయింది. అమెరికాలో మెగా ఈవెంట్ ఘనంగా ఆరంభమైంది. అభిమానులను తొలి మ్యాచ్ ఉర్రూతలూగించింది. కావాల్సినంత కిక్ ఇచ్చింది. తొలి మ్యాచ్లోనే రికార్డులు నమోదయ్యాయి. ఈ లెక్కన మున్ముందు టోర్నీలో ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో అనే చర్చ జరుగుతోంది. డల్లాస్లో జరిగిన మ్యాచ్లో అమెరికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయినా కెనడా ఏం తగ్గలేదు. దూకుడుగానే బ్యాటింగ్ చేసింది. అమెరికా బౌలర్లను ఉతికేసింది. అదిరిపోయే రన్ రేట్తో స్కోర్ను పరిగెత్తించింది. పవర్ ప్లేలో వికెట్ కోల్పోయి 50 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. నవనీత్ దలీవాల్, నికోలస్ కిట్టన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో కెనడా 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. నవనీత్ దలీవాల్ 61, నికోలస్ కిట్టన్ 51 పరుగులు సాధించారు. అయితే టార్గెట్ చేజ్లో అమెరికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే స్టీవెన్ టేలర్ అవుట్ అయ్యాడు. డకౌట్గా వెనుతిరిగాడు. కాసేపటికే కెప్టెన్ మోనాంగ్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు. 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అమెరికా 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆతిథ్య జట్టు పనైపోయినట్టే అని అంతా అనుకున్నారు. భారీ టార్గెట్ను ఛేదించడం కష్టమేననుకున్నారు. కానీ ఆండ్రిస్ గౌస్, ఆరోన్ జోన్స్ మరో లెవెల్ చూపించారు. టాప్ క్లాస్ ప్లేయర్ల మాదిరిగా దంచేశారు. పరుగుల వేటలో పోటీ పడ్డారు. కెనడా బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా పరుగులు సాధించారు. ఆరోన్ జోన్స్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. గౌస్ 39 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ తగ్గలేదు. ఆరోన్ జోన్స్ కు తిరిగే లేకుండా పోయింది. గౌస్ అవుట్ అయినా చివరి వరకు క్రీజ్లో నిలిచాడు. అమెరికాకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. 40 బంతుల్లో 94 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. గౌస్ 46 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. 14 బంతులు ఉండగానే అమెరికా గెలిచింది. యుఎస్ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆరోన్ జోన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అమెరికా క్రికెట్ చరిత్రలో కెనడాపై సాధించిందే అతిపెద్ద విజయం. వరల్డ్ కప్ హిస్టరీలో 3rd బెస్ట్ విక్టరీని యుఎస్ఏ సాధించింది. కెనడాపై విజయంతో తమను తక్కువ అంచనా వేయొద్దని ఆతిథ్య జట్టు వార్నింగ్ ఇచ్చింది.